రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిలిం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 14 రోజులు ఎంత రాబట్టింది? డాకు మహారాజ్ చిత్రం 12 రోజుల వసూలెంత? సంక్రాంతికి వస్తున్న చిత్రం 10 రోజులు బాక్సాఫీస్ ధర రాబట్టిందంత తెలుసుకుందాం పదండి. 14 రోజు చూసుకుంటే గేమ్ చేంజర్ 30 లక్షల షేర్తోనే సరిపెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల బాక్సాఫీస్ షేర్ టార్గెట్తో బరిలోకి దించారు. 14 రోజులు చూసుకుంటే 127 కోట్ల 80 లక్షల వరకు షేర్ అయితే రికవరీ చేసుకుంది. అంటే ఇట్టని పెంచుకోవాలంటే ఇంకా 94 కోట్ల వరకు షేర్ అయితే రావాలి. మహా అయితే సినిమా అద్భుతాలు జరిగినా సరే 4 కోట్ల వరకు షేర్ రికవరీ చేసుకున్నా ఎలా అయినా సరే 90 కోట్ల వరకు నష్టపోయి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 14 రోజులు ప్రపంచవ్యాప్తంగా 264 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. 500 కోట్ల వరకు గ్రాస్ రాబడుతుంది అనుకుంటే ఇప్పటి వరకు 14 రోజులు 264 కోట్ల గ్రాస్తోనే ఆగిపోతున్న పరిస్థితి. సినిమా చాలా వరకు నష్టాలని మిగిలిస్తుంది. ఎలా చూసుకున్నా సరే 90 కోట్ల వరకు నష్టాలే కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిలిం భారీగా నిరాశపరిచింది ఈ సంక్రాంతికి. డాకు మహారాజ్ చిత్రం 12 రోజులనైతే కంప్లీట్ చేసుకుంది. 12వ రోజు ఏపీ తెలంగాణలో 45 లక్షల వరకు వసూలును, ప్రపంచవ్యాప్తంగా 62 లక్షల షేర్ అయితే ఉంది. 1,10 లక్షల గ్రాస్ను అయితే అందుకోవడం జరిగింది. 12 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లు వసూలు ఎంత రికవరీ చేసుకుందంటే 81 కోట్ల వరకు షేర్ అయితే రికవరీ చేసుకోగా ఇంకా 1 కోటి వరకు షేర్ రాబడితే బాక్సాఫీస్ ఈ సినిమా హిట్ అవుతుంది. 82 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ కాబట్టి 81 కోట్ల వరకు షేర్ రికవరీ చేసుకుంది కాబట్టి డాకు మహారాజ్ ఇంకా 1 కోటి వరకు వసూలు వస్తే సరిపోతుంది. కానీ సంక్రాంతికి వస్తున్న చిత్రం రాకపోయి ఉంటే ఈ సినిమా అవలేలుగా 100 కోట్ల వరకు షేర్ రాబట్టుకొని విన్నర్ అయ్యి ఉండేది. కానీ సంక్రాంతికి వస్తున్న చిత్రం భారీ హిట్ కావడం వలన బాక్సాఫీస్ ధర డాకు మహారాజ్ చిత్రం వసూలు మరీ భారీ డ్రాప్ కాకపోయినా సరే చాలా వరకు తగ్గాయి. అయితే గ్రాస్ 12 రోజులు చూసుకుంటే 146 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రం హిట్ అయిపోతుంది కాబట్టి లాభాలు కాస్త చాలా తక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న చిత్రం 10 రోజుల వసూలు ఎంత అంటే 10వ రోజు బాక్సాఫీస్ ధర ఏపీ తెలంగాణలో 3 కోట్ల వరకు షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 30 లక్షల షేర్ అయితే అందుకోవడం జరిగింది. గ్రాస్ ఎంత అంటే 5 కోట్ల 90 లక్షల వరకు ఉంది. టోటల్గా 10వ రోజు కూడా బాక్సాఫీస్ ధర మరొకసారి ఈ సినిమా చాలా గట్టిగా వసూలు అయితే రాబట్టుకోవడం జరిగింది. 10 రోజులు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ పైన 120 కోట్ల 32 లక్షల షేర్ అయితే వచ్చింది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 210 కోట్ల వరకు ఉంది. సినిమా ఇట్టని పెంచుకొని 43 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ పైన 77 కోట్ల వరకు లాభాలు అయితే తెచ్చిన పరిస్థితి. అంటే బాక్సాఫీస్ ఈ సినిమా ఏ రేంజ్లో కుమ్మేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రీజనల్ ఫిల్మ్స్లో ఈ సినిమా భారీ హిట్ అవుతుంది. అయితే బాక్సాఫీస్ ఈ సినిమా అవలేలుగా 300 కోట్ల పైన గ్రాస్ రాబట్టుకొని వెంకీ మామ ఇండస్ట్రీని అయితే షాక్ చేసి పడేయబోతున్నారు.